కవయిత్రి మొల్ల తన రామాయణంలో శ్లేష, రూపక, శబ్దాలంకారాలతో అయోధ్యను ఇలా వర్ణిస్తోంది. రాజులు కాంతియందు, రతిరాజులు రూపమునందు, వాహిని రాజులు దానమందు, మృగరాజులు విక్రమకేళియందు, గోరాజులు భోగమందు, దినరాజులు సంతత తేజమందు, రారాజులు మానమందు, నగరమున రాజకుమారులందరూ. రాజులు కాంతియందు, రతిరాజులు రూపమునందు, వాహిని రాజులు దానమందు, మృగరాజులు విక్రమకేళియందు, గోరాజులు భోగమందు, దినరాజులు సంతత తేజమందు, రారాజులు మానమందు, నగరమున రాజకుమారులందరూ. ఈ పద్యంలో రాజు అనగా చంద్రుడు, రతిరాజు అనగా మన్మథుడు, వాహిని రాజు అనగా సముద్రుడు, మృగరాజు అనగా సింహము, గోరాజు అనగా ఇంద్రుడు, దినరాజు అనగా సూర్యుడు, రారాజు అనగా సుయోధనుడు.